హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా చెప్పాలా అని అనకండి, ఎందుకంటే ఇది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఒక్కొక్కసారి రైస్ బాగా కుక్ అవుతుంది, ఒక్కొక్కసారి అడుగున వాటర్ ఉండిపోద్ది, ఒక్కొక్కసారి అడుగున మాడిపోతుంది. ఇలా కొన్ని సార్లు కొన్ని జరుగుతుంది అనమాట. సో అలా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలనేది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. అందులో ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను, ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాను. అది ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నానో సేమ్ అలాంటి గ్లాసులోనే నేను వాటర్ తీసుకున్నాను అనమాట. సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను, 2 గ్లాసులు. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానమాట. మామూలుగా అయితే కొంతమంది రైస్ నానబెట్టుకుంటారండి. అప్పుడు కొంచెం అటు ఇటుగా వాటర్ కొంచెం తగ్గినా పర్వాలేదు. కానీ అప్పటికప్పుడు వండుకునే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఒక గ్లాస్ ఎంతైతే రైస్ తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోవాలన్నమాట. అంతే డబల్ వాటర్ తీసుకోవాలి. నేను అలాగే అటువంటి గ్లాస్ తోటి కొలత వేసుకున్నానమాట. అప్పుడు మనం పర్ఫెక్ట్గా కుక్ అవుద్దండి. ఇప్పుడైతే నేను వెంటనే వండేస్తున్నాను కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనం 3 విజిల్స్ అలా వచ్చిన తర్వాత పైన వాటర్ బబుల్స్ వస్తాయి చూసారా? ఆ వాటర్ బబుల్స్ వచ్చి 3 విజిల్స్ వరకు వస్తాయండి. 4th విజిల్ సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ బబుల్స్ రావన్నమాట. మామూలుగా ప్రెజర్ ఒక్కటే వచ్చింది. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే లోపల అడుగున వాటర్ ఉండదన్నమాట. వాటర్ ఉండకుండా చక్కగా నీట్గా అడుగు కూడా ఏమి మాడకుండా, అడుగున వాటర్ లేకుండా చక్కగా ఒక్క మెతుకు వేస్ట్ అవ్వకుండా వస్తుందన్నమాట. సో అలాగైతే ప్రెషర్ కుక్కర్ పర్ఫెక్ట్ వర్కింగ్ అనమాట. ఇప్పుడు నేను చూసారుగా, ఓపెన్ చేసి చూపిస్తున్నాను లిడ్. చక్కగా అయిపోయింది కదా. ఈ గ్లాస్ ఎందుకు వేసాను అనేది కదా మీకు డౌట్. దానికి సంబంధించి వీడియో కూడా మన నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. అది మీకు ఎందుకు వేసాను ఏంటనేది కూడా ఆ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ అండి.